నేనొస్తే జ్వాలారూపుడిగా మమ్ము గండాలను పాపినావే నాడు నరసింహ సత్యనారాయణ వ్రతము చేస్తే నరసింహ నీ క్షేత్రమందు నవమి నాడు నరసింహ సత్యనారాయణ వ్రతము చేస్తే నరసింహ గత జన్మల పాపమైన తండ్రి మాదరి చేరదు గత జన్మల పాపమైన తండ్రి మాదరి చేరదు గంగాయమునల నిలయం నీ కోవెల తీర్థమురా స్వర్గరోగ నివారణి నీ పుష్కర స్నానమురా మంత్రమైన నరసింహ నీ క్షేత్రమందు దరి చేరదు నరసింహ మాయమైన మంత్రమైన నరసింహ నీ క్షేత్రమందు దరి చేరదు నరసింహ నీ క్షేత్ర పాలకుడే ఆ వాయునందనుడే నీ క్షేత్ర పాలకుడు ఆ వాయునందనుడే ప్రహ్లాదుని కాచినట్టు మమ్ము కాచుకుందువని కాలి నడక కొండ నెక్కి కరుణించట వేడికివే భక్తికి రూపమై నిలచి స్వామిని వలచి మనసు గెలిచి కోపమును ప్రేమతో శాంతింపజేసెను ఆ ఉగ్ర రూపమే సౌమ్య రూపమాయెను లక్ష్మీ నరసింహుడై మనకు దక్కెను రక్షకుడైన స్వామి వరములిచ్చు దైవమాయే ప్రకృతి పురుషుల ఐక్యతకు ప్రతీక ఈ
వైకుంఠవాసుని భూలోకలీలా శ్రీనివాసుని కళ్యాణగాథ వినండి తరించండి. భృగువు కాలితో తన్నగా స్వామి శాంతము వహించెను. అలిగిన సిరి మహాలక్ష్మి కొల్లాపురి హారతి గై కొనుమా స్వామి హారతి గై కొనుమా సింహాచలేశా స్వామి లక్ష్మీ నృసింహ స్వామి హారతి గై కొనుమా మాపై దయగనుమా. హారతి గై కొనుమా స్వామి హారతి గై కొనుమా సింహాచలేశా స్వామి లక్ష్మీ నృసింహ స్వామి హారతి గై కొనుమా మాపై దయగనుమా. హరి నీవే సిరినాద ప్రహ్లాదుని వరదా స్వామి హారతి గై కొనుమా శంఖ చక్ర గదాధారి శంఖ చక్ర గదాధారి కరిరాజును కాచితివే స్వామి హారతి గై కొనుమా. నరసింహుడవై నరులకు మోక్షము నొసగేవే స్వామి హారతి గై కొనుమా. సింహగిరికి అరుదించిన శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణులా కర్ణించు వీనులు వీనులు మధువయ్యనిద విరిన మనము మనము భగవంతు వలడును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినమే దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధము చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిజేరి మనియడి తండ్రి తండ్రి చక్కగా తెలియజేస్తున్నాడు. ఆ కమలాక్షుణ్ణి అర్చించేటటువంటి కరములే కరములు అంటే తామర పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి కమలాక్షుణ్ణి అర్చించే చేతులే చేతులయ్యా. ఆ శ్రీనాథుణ్ణి అంటే లక్ష్మీదేవికి భర్త అయినటువంటి శ్రీనాథుణ్ణి వర్ణించే జిహ్వ అంటే నాలుకే నాలుక, ఆ నామాన్ని పలికే నాలుకే నాలుక, ఆ భగవంతుని వైభవాన్ని విభవత్వాన్ని వర్ణించే నాలుక నాలుక తండ్రి. సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు సురులంటే దేవతలు, దేవతలందరినీ రక్షించేటటువంటి ఆ దేవదేవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఆ దివ్యమంగళ స్వరూపమును ఆపాదమస్తకము మనస్సులో రమిస్తూ చూచేటటువంటి చూపులే చూపులు. అలా చూడలేని వారు గుడ్డివారు దాని యొక్క అర్థం. చూపులే చూపులు శేషశాయికి మృక్కు శిరము శిరము. ఆ యొక్క ఆదిశేషుడు శాయి అంటే పవలించడం. ఈ యొక్క రోజు చదివేటప్పుడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాలలో చివరలో శేష సాయి అంటున్నారు. సాయి గారైనా శాయి, శాయి అంటే పవలించడం. కాబట్టి శేషశాయి అంటే ఆదిశేషుని పైన పవలించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తికి మ్రొక్కినటువంటి శిరస్సే శిరస్సు. శేషశాయికి మృక్కు శిరస్సు అలాగే విష్ణునాకర్ణించు వీనులు వీనులు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య కథామృతాన్ని వినేటటువంటి చెవులే చెవులయ్యా, తక్కినవి చెవుల అంటే కాదు. అలాగే మధువైని వినిన మనము మనము
మధుకైటములు అనేటటువంటి రాక్షసుని సంహారం చేసినటువంటి విష్ణుమూర్తి పాదపద్మముల యందు నిలిచినటువంటి మనస్సు తక్కినది మనస్సు కాదన్నాడు. ఎలాగే భగవంతు వలగును పదములు నోటి నుండి ఒక మాట వాక్కు రూపంలో వెలువడితే అది సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తికి సంబంధించినదై ఉండాలి, భగవన్నామమై ఉండాలి, భగవంతుని యొక్క దివ్య చరితామృతమై ఉండాలి, ఆయన ధర్మాన్ని ఉద్దేశించి రక్షించినటువంటి ఆ విధానానికి సంబంధించినదై ఉండాలి, భగవత్ కైంకర్య పదార్థమై ఉండాలి తప్ప ఇంకొకటి కాదు. అలా వచ్చినవే పదములు తక్కినవి పదములు కానేగా ఉన్నాడు. ఇంకా పురుషోత్తముని మీది బుద్ధి పురుషుడు ఉత్తముడు, పురుషుడు అంటే ఇక్కడ జీవుడు, సమస్తమైనటువంటి 84 లక్షల జీవకోట్ల యొక్క శరీరాల యందు ఉండేటటువంటి తేజస్సే జీవాత్మ. ఈ జీవాత్మలన్నింటికి ప్రభువు ఎవరు? ఆయన పరమాత్మ. ఆ పరమాత్ముడే పురుషుల్లో ఉత్తముడు, పురుషోత్తముడుగా పిలువబడుతున్నాడు. అట్టి పురుషోత్తముని మీద బుద్ధి. కాబట్టి ఈ అష్టవిధ ప్రములందు పరమాత్మ నివసించి ఉన్నాడు కనుక దేహమే దేవాలయమై, దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన, దేహమే దేవాలయమై అందు జీవుడే సనాతనమైనటువంటి దేవుడై ఉన్నాడు కనుక పురమనందు నివసించువాడు కనుక పురుషోత్తముడయ్యాడు ఆయన. అట్టి పురుషోత్తముని మీద బుద్ధి, అటువంటి పురుషోత్తముని యందు బుద్ధి కనుక లగ్నం కాకపోతే ఆ బుద్ధి కూడా ఒక బుద్ధినయ్యా, అట్లా లగ్నమైనటువంటి బుద్ధిగా పరిగణింపబడుతుంది అంటున్నాడు. దేవదేవుని చింతించు దినము దేవతలందరికీ దేవుడైనటువంటి దేవదేవుడైనటువంటి ఈ రోజు మనం చదువుతున్నాం కదా భగవద్గీతలో, భగవంతుని గీతలో కృష్ణుడు పెట్టి పిలిచినటువంటి 27 నామాలలో దేవదేవ అని చదువుతున్నాం. అట్టి దేవతలకే దేవుడైనటువంటి దేవదేవుని చింతించు దినము. అందుకే అంటారండి, ఏ ఇంటిలో భగవన్నామస్మరణ జరుగుతుందో నిజంగా ఆ రోజే నీవు బ్రతికినట్లు లెక్క. ఏ రోజు ఆ ఈశ్వరనామం, భగవన్నామం, నారాయణ నామాన్ని నీవు ఈ నోటితో వచిస్తావో, పలుకుతావో, చింతిస్తావో నీ చిత్తముతో, నిజంగా నీవు బ్రతికిన దానికి అర్థం అదే. అలా కాకపోతే ఆ ఇంటిలో బ్రతుకుతున్నది జీవుడు కాదు, వ్యక్తి కాదు, ఒక ప్రేతం అనుకోపు అన్నారు గురువులు. చచ్చిన శవంతో సమానం ఆ శరీరం అన్నారు. చక్రహస్తుని ప్రకటించు చదువు చక్రహస్తుని, హస్తమునందు చక్రమును ధరించినటువంటి వాడు, సుదర్శన చక్రమును ధరించి దుష్టులను దుర్మాడే ధర్మ సంస్థాపన చేసేటటువంటి శ్రీహరిని ప్రస్తుతించు, ఆయన్ని ప్రకటించేటటువంటి అంటే ఆయన్ను తెలుసుకునేటటువంటి, ఆయనకు సంబంధించినటువంటి విషయాలను గురించి చర్చించేటటువంటి, దాని గురించి చర్చించేటటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో, ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపకరించేటటువంటి చదువు ఏదైతే ఉన్నదో ఆ చదువే నిజమైన చదువు, తక్కినది చదువు కాదన్నాడు. కుంభినీలకు చెప్పడి గురుడు తండ్రి, హరిజేరు మరియడే తండ్రి ఇంకా తెలియజేస్తున్నాడు. కాబట్టి బుద్ధి అటువంటి బుద్ధి కుంభినీలకు చేరు మరేడి గురువు అంటే సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీదేవి అంటే భూదేవికి, కుంభిని అంటే భూమి అని, దవుడు అంటే భర్త అని, కాబట్టి కుంభిని అంటే భూమి అని, భూదేవికి భర్త అయినటువంటి శ్రీమన్నారాయణ మూర్తి గురించి నీకు చెప్పేటటువంటి గురువే ఆయన చేరునాయన అని విష్ణు సాయుధ్యాన్ని నీకు ప్రసాదించేటటువంటి గురువే నిజమైన గురువు. అలాగే తండ్రి ఎవరంటే హరిజేరు మరియేడి వాడి తండ్రి. కాబట్టి ఆ శ్రీహరిని చేరమని చెప్పేటటువంటి వాడు, శ్రీహరి పాదపద్మముల యందు భక్తిని నిలుపుకోనాయన, పెంపొందించుకోనాయన అని చెప్పేటటువంటి తండ్రే నిజమైన తండ్రి, తక్కిన వాడు తండ్రి కదా. అందుకోసమే తండ్రిని జన్మించిన ధర్మం ఎందుకైందంటే అందుకొస్తుంది. అలాగే ఆయన ఇంకా చెప్తున్నాడు ప్రహ్లాదుడు, కంజాక్షునకు గాని కాయంబు కాయమే, కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన కుంభిన చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వట్టంబు వట్రమే, డమడమత్వని తోడి డకగాక, హరి పూజనము లేని హస్తంబు హస్తమే, తరుషాక నిర్మిత దర్వి